అంటే ఇప్పుడు క్షమాపణ చెప్తానుకో, నిన్న ముఖ్యమంత్రి కూడా కూల్గా మాట్లాడండి. 15 నిమిషాల్లో మీకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్టు గ్రేట్. అది మా విజయం. మీకు మర్యాద ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది మేమే. దాంట్లో గుర్తించాలా మీరు? అవునా కాదు? చెప్పాలి కదా నేను అంత ఓపిక, అంటే ముఖ్యమంత్రి ఓపిక తెప్పిస్తున్నా మేమే. అన్నిట్లో విజయం భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్కి వెళ్ళి ప్రగతి భవన్ పట్టుకొచ్చినాం. ప్రగతి భవన్లోకి వెళ్ళి రోడ్డు వచ్చాం. నెక్స్ట్ ఇందా పార్క్ ధర్నా పట్టుకొచ్చినాం. ఇన్ని రోజులు బయటికి రాలే, బయటికి తీసుకొస్తాం. ఈ ప్రజల విజయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయం. ఇది నెక్స్ట్ ప్రజలు కూడా తీసుకొస్తాం పక్క, దాన్ని ఏమనలేదు. కానీ ఇట్లా ప్రజల సమస్యలు తెస్తే ముఖ్యమంత్రి గారికి ఇట్లా సమస్యలు పరిష్కరిస్తాడు. అందుకే ధర్నా చౌక్ దగ్గరికి, ధర్నా చౌక్ ఎత్తేసినాం. ధర్నా చౌక్ వద్దన్నటువంటి ముఖ్యమంత్రి అదే చౌక్ పట్టుకొచ్చినాం లాస్ట్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల విజయం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయం. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి బాధ్యతను నెరవేరుస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాల్సిందిగా గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. మీ హుందాతనాన్ని దయచేసి తగ్గించుకోకండి. ముఖ్యమంత్రి అన్న పదవికే మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకండి. మీ భాష మార్చుకోండి. దయచేసి మీ పద్ధతి మార్చుకోండి. మీ ఊకదంపుడు బెదిరింపుడు దయచేసి మానుకోండి. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మీకు విజ్ఞప్తి, సవినయ విజ్ఞప్తి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దుర్మార్గం అంటే, ఇంత బరిదెగించి ముఖ్యమంత్రి మాట్లాడుతుండంటే, అంతకుముందు ఏమన్నాడు, ఏదన్నాడు తిరిగేనేమో ఏమన్నాడు, అంతకుముందు ఏదన్నాడు, నిన్ననేమో వెంటాడుతాడట వేటాడతాడు. నీ పక్క రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్లో నీ వెంటాడితేనే వాళ్ళ మంత్రి పదవి ఇచ్చినాడు. నేను ముఖ్యమంత్రి పదవి ఇచ్చినాడు భయపడి వాళ్ళకు. నీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నీ మోచెత్తి నీ లాగేటోళ్ళు భయపడతారు. అసలు మేము భయపడే ప్రసక్తి లేదనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. మేము ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత వాతావరణంలో మేము ప్రజా సమస్యల మీద ఆందోళన చేయడానికి సిద్ధమై ఉన్నాం. పక్క చేస్తాం కూడా, ప్రజా సంబద్ధలు చేస్తాం. మేము చెప్పింది ఏంది, కళ్ళ ముందు కళ్ళాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కొంటావా కొనవా? వర్షాలు పడుతున్నాయి, నిన్న మొన్న వర్షాలు పడ్డాయి, రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనడానికి నీకున్న అభ్యంతరాలు ఏంది, నీకొచ్చిన కష్టమేంది, కొనకపోవడానికి కారణం ఏంది, రైతుల ఇబ్బందులు పట్టించుకోవా? ఇది కళ్ళ ముందున్నది. ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము గతంలో డిమాండ్ చేసినాం, రిక్వెస్ట్ చేసినాం. నువ్వు స్పందించలే, సోయి లేకుండా కావచ్చు. నీకు సోయి చెప్పడానికి రైతుల దగ్గరికి వెళ్ళాం. మేము పోతే ఏమైంది, రైతులు మొట్టమొదటిసారి రైతు మాకు చెప్పుకున్న సమస్య చెప్పుకుంటే ఇది ఎక్కడ రిపోర్ట్ పోతుందో మీడియాలో చూపడతారా? కాబట్టి నెక్స్ట్ కథం రాళ్లతో దాడులు ప్రారంభించారు. ఇలా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు. మేము రైతుతో మాట్లాడుతున్నాం. రైతుతో మాట్లాడుతుంటే రాళ్ళు వేస్తే, కోడిగుడ్లు వేస్తే ఎవరికి వెళ్తేవి? మాకు వెళ్తే ఇబ్బంది లేదు. మేము చెప్పి రైతుల కోసం కానీ పేద ప్రజల కోసం రాళ్ల దాడికి సిద్ధమే, కొడుగుల దాడికి సిద్ధమే, నువ్వు తిట్టే బూతులు కూడా సిద్ధమే. అవసరం వస్తే నీ బెదిరి భయగా వంటాం భయం టీవీ చేస్తుంది. అట్లా కూడా ఏం బదిలేదు. అక్కడ రాళ్ళు వేస్తే రైతు మీద కొంచెం రైతు మీద పడుతుండే, కొడుగుడు వేస్తే రైతు మీద పడుతుండే. మీడియా అంటూ ఉండదు అక్కడనే. రాళ్లతో దాడి చేసింది వాళ్ళే, కూరుతో దాడి చేసింది వాళ్ళే, కార్లను ధ్వంసం చేసింది వాళ్ళే. భారతీయ జనతా పార్టీ దాదాపు 50 నుంచి 75 మంది కార్యకర్తల దాడులు జరిగినాయి. 10-15 మంది కార్యకర్తల తలలు వలిగినాయి. మీడియా వాళ్ళు
చూస్తూ మీడియా వాళ్ళు కవరేజ్ ఇస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తారని చెప్పి మీడియా మీద దాడి జరిగింది. మనోజ్ అనే ఏబీ అలా ఫ్రాక్చర్ అయింది, అలా కన్నుకు స్టిచెస్ పడ్డాయి. ఆయన టీఆర్ఎస్ మేము కొట్టినామా? టీఆర్ఎస్ కొట్టినా మేము కొట్టినామా? నేను అడుగుతున్నా, రైతులు అనడానికి సిద్ధం మేము, రైతులు చెప్పడానికి సమస్యలు తెలుసుకోవడానికి మేము పోయినాం. రైతుల చేతిలో రాటలు ఉంటాయా? రైతుల చేతిలో రాళ్ళు ఉంటాయా? రైతుల చేతిలో కోడిగుడ్లు ఉంటాయా? రైతులు ఆటోలలో కట్టలు పెట్టుకుని వచ్చిరా? రైతులు టీవీలో చూపెట్టిరు కదా, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దానికి. ఆటోలలో కట్టలు పెట్టుకుని వచ్చిరా రైతులు? ఏం చేశారు? నెక్స్ట్ ఇక మళ్ళీ ఎక్కడ బయటపడుతుందో, అసలు బండారం బయటపడుతుంది, రైతులు తిరగబడతారని చెప్పి మిగతా కొనుగోలు కేంద్రాలలో మొత్తం రైతులు బెదిరించారు. చేశారు. మీరు బీజేపీలతో మాట్లాడితే బీజేపీలకు సమస్యలు చెప్తే మీ పంట కొనము అని చెప్పి బెదిరించి పంపించారు. ఇలా వాస్తవానికి భారతీయ జనతా పార్టీ మేము చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో ఆ 2 జిల్లాలు విజయవంతమైంది. ఎందుకంటే రైతులు చెప్తున్నారు, మీరు రాకుంటే ఇంతవరకు ఎవరు రాలే, అసలు కాంట పెట్టలే, నెలల తరబడి వేడి చేస్తున్నారు మీడ. ఇప్పుడు మీరు వస్తున్నారని చెప్పి ఇవాళ కాంట పెట్టారు, కొనుగోలు ప్రారంభించారు. అవి కూడా అనుకున్న స్థాయిలో ప్రారంభించలే. చెప్పున్నారు కదా, రోడ్ల మీద ధాన్యం మొత్తం ఎత్తేసారు. ట్రాక్టర్లు వాళ్ళ ట్రాక్టర్లు మాట్లాడి మొత్తం తీసుకుపోయారు. ఇది భారతీయ జనతా పార్టీ విజయం కాదా? ముఖ్యమంత్రి గారు చెప్పాలి. తెప్పించుకోండి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్. రైతులు ఏమనుకుంటారో, ఆ 2 జిల్లాలు పర్యటించిన ప్రాంతాల్లో రైతులు ఏమనుకుంటారో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ మా ప్రాంతాలకు వస్తున్నారని తెలిసే ప్రభుత్వం స్పందించి ఇవాళ కొనుగోలు ప్రారంభించే ప్రయత్నం చేసినట్టున్నారు. దసరా కంటే 10 రోజుల ముందు నుంచి మేము ధాన్యం తెచ్చి వేసుకున్నాం. కనీసం కొనుగోలు ప్రారంభించలే. క్యూ అంటున్నారు, మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇంకో కారణం చెప్తున్నారు. దసరా అక్కని వేసుకున్నాం, దీపావళి అక్కని వేసుకున్నాం. మేము చిన్న పసిపిల్లలు తీసుకొచ్చి ఈయన ఉంచుకోవాలని పరిస్థితి వచ్చింది. రాత్రి ఇంటికి పోతే మళ్ళీ వర్షం పడుతుందని చెప్పి మళ్ళీ ఇక్కడ పరిగాపులు కాస్తున్నాం. కనీస సౌకర్యాలు లేవు అక్కడ. వీళ్ళన్నిటికీ బాధ్యులు అని చెప్పి రైతులు ప్రశ్నించిన విషయానికి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. ఇలా నువ్వు కరెక్ట్ కొనుగోలు ప్రారంభిస్తే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం మీదనే రైతులు ఎందుకు గుండెపోతుని చనిపోతున్నారు? ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? నువ్వు ప్రారంభిస్తే, కొనుగోలు సక్రమంగా ప్రారంభిస్తే చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఎందుకు ఇలా కొనుగోలు కేంద్రాలు చనిపోతున్నారు రైతులు? ఒకటి సమస్య ఒకరితే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇంకో సమస్యను సృష్టించే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉంటారు. దళిత బంధు రాష్ట్రం మొత్తం దళితులు ఉద్యమం చేస్తామని చెప్పగానే ఇంకో సమస్య తీసుకొస్తాడు. వాళ్ళు ప్రజల దృష్టి ఇటు పోవాలి. మళ్ళీ ఇంకో సమస్య వస్తే దాన్ని ఇంకో సమస్యగా మారుస్తాడు. మార్చి ఆయన పాలన మీద, ఆయన ఇచ్చిన హామీల మీద ప్రజలు నిలదీయకుండా ఉండేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన పన్నాగం ఇది. ఎంత నిర్లజ్జగా వివరిస్తున్నారంటే పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు పోలీసుల సమక్షంలో మీరు ఆశ్చర్యపోతారు. నిన్న ఏ పల్లె అది, అరవపల్లిలో భారతీయ జనతా పార్టీ సీనియర్ రామచంద్రరావు గారి కొడుకు మీద టీఆర్ఎస్ కార్యకర్తలు లాఠీలతో దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తుంటే అక్కడున్న పోలీసులు చూద్దాం చూస్తున్నారు. అక్కడున్న మీడియా మిత్రులు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అన్న మీడియా మిత్రులు. ఇలా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా కార్యకర్తను కాపాడినటువంటి మీడియా మిత్రులకు ఇప్పుడు రుణపడి ఉంటాం మేము. మీడియా మిత్రులు పోయి ఫోటో తీసి మీరు ఆయన కాపాడకుండా మీ ఫోటో ఫ్రంట్ పేజ్ చేస్తామని బెదిరిస్తే ఇవాళ పోలీసులు కాపాడారు. కార్ల మీద దాడులు చేస్తే పోలీసులు చూద్దాం చూస్తున్నారు. డ్యూటీ చేస్తున్నామంటే చేస్తున్నాం. ఇవాళ రాడ్లు వాళ్ళ చేతులు ఉంటాయి, కట్టెలు వాళ్ళ చేతులు ఉంటాయి, కొడుగుళ్ళు వాళ్ళ చేతులు ఉంటాయి. మేము ప్రశాంతంగా యాత్ర, మేము
కార్యక్రమం చేసుకోవడానికి పోతున్నాము. వాళ్ళు 100 మంది 50 మంది అక్కడ పోగే ఉంటారు. మేము కొడుకోలు కేటాలు పోతామని తెలుసు పోలీసులకు. మరి వాళ్ళని అక్కడ ఉండే విధంగా ఎందుకు సహకరిస్తారు పోలీసులు? ఎందుకు అరెస్ట్ చేయరు? ఒక మంత్రి ఒక ఎమ్మెల్యేని ఒక ప్రాంతానికి పోతే 144 సెక్షన్ పెట్టి పోలీస్ బందోబస్తు మధ్య పర్యటించేటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అరెస్ట్ చేస్తున్న ప్రభుత్వము, గృహ నిర్బంధం చేస్తున్న ప్రభుత్వము, పోలీసులు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యక్రమం తీసుకుంటే మమ్మల్ని అడ్డుకోవడానికి వాళ్ళని రెడీ ఉంటే వాళ్ళని నిర్వహించడానికి మీకు ఉన్న ఇబ్బంది ఏది? మీరు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తారా? లా అండ్ ఆర్డర్ సమస్య తీసుకొస్తారా? మీరు ఫోన్ చేస్తే డీజీపీ గారు ఫోన్ ఎత్తారు. ఎవరు ఫోన్ ఎత్తారు? రాజేష్ గారు చేసిన ఫోన్. నేను చేసిన ఫోను, రఘునందరావు గారు చేసిన ఫోను, ఎవరు చేసిన ఫోన్ ఎత్తారు? అంటే ముఖ్యమంత్రి సీఎంఓ ఆఫీస్ నుంచి క్లియర్ గా డైరెక్షన్. అలాగే ఒక ముఖ్యమంత్రి స్థాయితే పంతము, కొడతాము, వేటాడతాము, వెంటాడతాము అని చెప్పి అలా మాట్లాడితే ఇటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవసరం లేదు. అంటే ఎందుకు వెంటాడతావు తెలంగాణ ప్రజలను? 14 త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటూ వాళ్ళ త్యాగాలను నెరవేర్చాలని చెప్పి, వాళ్ళ ఆశయాలను సాధించాలని చెప్పి, దాని విరుద్ధంగా పాటిస్తున్నామని చెప్పి భావించి, ఒక గడికే ప్రభుత్వ పాలన పరిమితమైందని భావించి మేము ఉద్యమం చేస్తుంటే, అమరుల ఆకాంక్షల కోసం, ఆశల కోసం మేము ఉద్యమం చేస్తుంటే మమ్మల్ని వెంటాడతావా? నువ్వు వేటాడతావా మమ్మల్ని? ఆలోచించాలి. మేము ఇదే కాదు, నిరుద్యోగ సమస్యలే ఫైట్ చేస్తున్నాం. వెంటాడతావా? వేటాడతావా మమ్మల్ని? ఇస్తాను నువ్వు కదా, నిరుద్యోగం ఇస్తాను, ఇంటికి ఉద్యోగం ఇస్తాను. నువ్వు 5 ఉద్యోగాలు తీసుకుని ఇంట్లో కూర్చున్నావు. నువ్వు వేటాడతావా? నిరుద్యోగ యువత కూడా నిరుద్యోగ యువత కోసం ముట్టాడితే, నోటిఫికేషన్ ముట్టాడు, వేటాడతావా మమ్మల్ని? దళిత ముఖ్యమంత్రి చేస్తాను, కేసీఆర్ ఒక్క మాట చెప్తే తల నరుక్కుంటాడు తప్ప మాట చెప్పడంటే వీళ్ళు అడుగుతున్నాం. చెప్తే ముఖ్యమంత్రి ఏమంటే వేటాడతావా మమ్మల్ని? వేటాడతావా మమ్మల్ని? 3 ఎకరాలు ఇస్తాను, నువ్వేనావు, నువ్వే అడిగినావు, అడుగుతా వేటాడతావా మమ్మల్ని? వేటాడతావా మమ్మల్ని? దళిత బంధు ఇస్తాను, నేనే ముఖ్యమంత్రిని, నేను ముఖ్యమంత్రినే కదా, 10 లక్షల రూపాయలు ఇస్తున్నా, రేపు తీసుకుంటా అంటేవి నువ్వే. నాకన్నా పెద్దోడు కూడా 10 లక్షలు తీసుకో, రేపు అప్పలు పడతాయి అంటేవి. అక్కడ వంట పెద్దోడు అప్ప పడతాయి. నువ్వు దళిత బంధువుడు అమలు ఎందుకు ఇస్తావు? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధువులు అమలు చేయని చెప్పి ప్రశ్నిస్తే వెంటాడతావా మళ్ళీ? వెంటాడతావా మళ్ళీ? బీసీ బంధు, ఎస్సీ ఎస్టీ బంధువుడి అని చెప్పి పేద ప్రజల నుంచి ఆలోచించమంటే వేటాడతావా మళ్ళీ? వెంటాడతావా మళ్ళీ? రైతులకు రుణమాఫీ అయి ఫ్రీ యూరియా ఇస్తారు, ఈ సబ్సిడీలు ఎత్తేకు అని చెప్పి ప్రశ్నించినందుకు వెంటాడతామా మళ్ళీ? వెంటాడతామా మళ్ళీ? దీనికోసమేనండి మమ్మల్ని తెలంగాణ ప్రజలు వెంటాడడానికి రాళ్లతో కొట్టించడానికి నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసింది. తెలంగాణ ప్రజలు చరిత్ర తెలుసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చరిత్ర తెలుసుకోవాలి. నీలాంటి అహంకారపూరితంగా పాలించేటువంటి వ్యక్తులు ఏ విధంగా తిరగలిగారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బెంగాల్లో బీజేపీకి ఓటిస్తారు. బెంగాల్లో ఏమైంది? 88 సీట్లు గెలిచాం. తదాస్తు దేవతలు ఉంటారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో, తదాస్తు దేవతలు ఉంటారు. నువ్వు నిజమైన హిందూ కదా, నిక్కాసైన హిందూ కదా, భయంకరమైన హిందూ కదా, తదాస్తు దేవతను గుర్తుంచుకో. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 నుంచి నీ వ్యాఖ్యల వల్ల, నీ ఆశీర్వాదం వల్ల, నీ నోటి ద్వారా వచ్చిన మంచి మాట వల్ల నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో 88 సీట్లు పక్కా గెలిచాం. రాసి పెట్టుకో. నువ్వు చెప్పింది కదా బెంగాల్ అయితే బెంగాల్ కానీ 88 సీట్లు గెలుస్తామే నీ వ్యాఖ్యల వల్లనే. 3 నుంచి 8 గెలుస్తాం. పిలుస్తున్నటువంటి మమ్మల్ని బెంగాల్లో త్యాగం చేయడానికి కార్యకర్తలు సిద్ధపడ్డారు. నీలాంటి అవినీతి పరుడి వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తుంటేనే మాకు ఇబ్బంది అనిపిస్తున్నది. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఇటువంటి వ్యాఖ్యలు తెలుసుకోవాలి. కింది స్థాయిలో మేధావి వర్గం కానీ సామాన్య ప్రజలు నీ భాషను చూసి, నీ వ్యవహార శైలి చూసి ఏ విధంగా చీదరించుకుంటున్నారు, ఈ భాష కరెక్ట్ కాదని చెప్పి
కింది స్థాయి అనుకున్న విషయాలు కనీసం తెలుసుకోవాలి. చెప్పే అవకాశాన్ని పక్కలోకి ఇస్తే కదా నీ మంత్రులకు ఎమ్మెల్యేలకు నీ కోటరీకు ఇస్తామని చెప్తారు. చెప్పని వాళ్ళను బాబా చెప్దామన్నాను గదించుకుంటావా? కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచిది అన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.